ఏ గుర్తు తెచ్చావు? ఏ గుర్తు తల్లి ఎన్నికిరండి నా ఎన్నికి పన్నా ఇట్లా చూడన్నా ఎన్నికన్నా ఈ మంచిదే సార్ ముందు వాళ్ళకు ఫోటోలు కన్నా అన్నా పాంప్లెట్ ఇచ్చి వచ్చేయండి వార్డు కౌన్సిలర్గా మమ్మల్ని ఎన్నుకున్నారు ఈ ప్రజలు, ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నారు.
ఎంపీగా సోదరుడు అవినాష్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించినారు. వారు ఏ ప్రేమతో ఏ నమ్మకంతో మమ్మల్ని ఆహ్వానించినారో వారి ప్రేమను వారి నమ్మకాన్ని 100కు 100% నిలబెట్టుకునే విధంగానే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసినాం. జగనన్న పాలనలో ఈ 5 సంవత్సరాల కాలంలో 1వ వార్డుకు సంబంధించిన ప్రజలకు 31,86,749 రూపాయల డబ్బులు వారి వ్యక్తిగతమైన అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ అయింది. ఒక్క వార్డు బొల్లవరం వార్డుకే 31,86,00,000 సహాయం అందింది ఆర్థిక రూపేణ. ఇక కౌన్సిలరు పందిటి సరోజమ్మ గారు ఎస్సీ కులస్తురాలు, నరసింహారెడ్డి అన్న గారి నేతృత్వంలో వారు గెలిచినారు. నరసింహారెడ్డి అన్న గారి నాయకత్వంలో ఈ వార్డు 3 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. పురపాలక సంఘానికి సంబంధించి 3 కోట్ల రూపాయలు. అదే బుడ్డాయపల్లె గ్రామానికి సంబంధించి సౌరి సుభాష్ రెడ్డి అన్న నాయకత్వంలో ఎంతో అభివృద్ధిని చేయగలిగినాము. ఎంతో ప్రజలను సమర్థవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పగలిగినాము. ఒక రకంగా చెప్పగలిగినామంటే ఈ వార్డులో నాకు సంపూర్ణమైనటువంటి బలాన్ని పూర్తిగా అందిస్తూ ఉండేది సౌరన్న, నరసింహారెడ్డి అన్న. సీఎం రిలీఫ్ ఫండ్ 14 లక్షలు ఇచ్చినారు. అంటే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎంతోమందికి ఎన్నో రకాల జబ్బులకు ఉపయోగపడమే కాకుండా ఆరోగ్యశ్రీలోని జబ్బులకు వారు వ్యక్తిగత ధనం నుంచి సహాయం ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ మేము ప్రభుత్వం ద్వారా ఇప్పించిన డబ్బు 14 లక్షలు. పెళ్లి కానుక 4 లక్షలు ఇచ్చినారు. ఇట్లన్నీ ఒకటేమిలే, అనేక రకాల సంక్షేమ పథకాలతో దాదాపుగా 32 కోట్ల రూపాయలు ఇవ్వగలిగినాం. 3 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయగలిగినాం. ఇక ప్రతిరోజు ఏ వార్డులో అయితే మేము తిరుగుతామో ఆ వార్డులో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ఎంతెంత ఆర్థిక రూపేణా పేద కుటుంబాలకు ఉపయోగపడింది, జగనన్న పాలనలో మేము సాధించినటువంటి ప్రగతిని, మేము మా ప్రభుత్వం ఇచ్చినటువంటి పేదరిక నిర్మూలన కోసం చేసిన సహాయాన్ని లెక్కల వారీగా ప్రతిరోజు ఆ వార్డులో వివరాలు చెప్పి వారిని మనస్ఫూర్తిగా మరొకసారి జగనన్న నాయకత్వాన్ని సమర్థించమని, ఫ్యాను గుర్తుకు ఓటేయమని చెప్పి అభ్యర్థిస్తాం. వివాదాలకు విమర్శలకు దూరంగా అభివృద్ధికి సంక్షేమానికి ఈ ఊరి ప్రజల యొక్క ఆనందానికి దగ్గరగా మాత్రమే మా ప్రచారం జరుగుతుంది. మరొకసారి బొల్లవరం బుడాయపల్లె ప్రజలకు, ఈ వార్డులో బొల్లవరం బుడాయపల్లె గ్రామాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, మా గృహసారథులకు, మా వాలంటీర్లకు, మా కన్వీనర్లకు, ఒక్కరేమిటి జగనన్న కుటుంబాన్ని గుండెల్లో దాచుకున్న ప్రతి వ్యక్తికి మీ బిడ్డ రాచమల్లు శతకోటి వందనాలు తెలియజేస్తూ హృదయపూర్వకంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.